Here is our most beautiful, our Aradhya garu, along with our psycho boy. సత్య గారు. On stage, please. అయ్యా చెక్కడ కొద్దిగా క్లాప్స్ కొట్టండి. అంటే హీరోయిన్ ని చూసి కొంచెం మా వాళ్ళంతా జలక్ తిన్నారంటవా? యాక్చువల్గా మీ అందరికి ఇంకొక డిసప్పాయింట్ ఉంది. ఆర్జీవి సార్కి ఒక చిన్న మీటింగ్ ఉండి బయటికి వెళ్ళారు. అదేంటి? అదేంటంటే మరి అంతే, ఇప్పుడే నాకు ఒక కాల్ వచ్చింది. అంటే సార్ ఆల్రెడీ టైంకి గుర్రం ఎక్కి టైం అంట, దానికోసమనేసి బయటికి వెళ్ళారు. సో సార్ వస్తున్నారని చెప్పి నేనేమో సారీ కట్టుకొని వచ్చాను. నువ్వు శారీ కట్టుకుని వచ్చినా మన వాళ్ళందరూ ప్యాంటు షర్ట్లు వేసుకొచ్చినా ఇదే నిజం. సార్ అయితే బయటికి వెళ్ళారంట. సో మీరు ఇంటరాక్ట్ అవ్వాల్సింది జస్ట్ హీరో అండ్ హీరోయిన్. కన్ఫర్మ్ సార్ అయితే రారంట. ప్రస్తుతానికి వీళ్ళతోనే మీ ఇంటరాక్షన్ ఏదన్నా ఓకేనా మ్యామ్? ఫ్యూ వర్డ్స్ అబౌట్ మూవీ అండ్ ఎక్స్పీరియన్స్. Hi. Energy is very low, I can see. Okay, you guys are expecting him. Okay. So, how's the movie? You saw the first half, na? Huh? Bagundi matlab nice, na? Yeah, see, I'm learning Telugu. I don't know much Telugu. So basically, I'm from Kerala. Yeah, Kerala. You love Kerala, Kutti? Why? Why Telugu girls are not beautiful? Really? You are a Telugu abbai and you are saying that. Okay. So basically, what? Okay, I understand that. Okay. So basically, I got this movie offer through a reel. మేమర్స్ అందరి ఫేసుల్లో కొద్దిగా డిసప్పాయింట్మెంట్ చూసి మన ప్రొడ్యూసర్ గారు ఆర్జీవి సార్ని తీసుకొస్తున్నారంట. హీరో ఇస్ అవర్ హీరో, ద బీస్ట్ ఆర్జీవి. ఆర్జీవి గారు ప్లీజ్ కమ్ టు ద స్టేజ్ అలాంగ్ విత్ ప్రొడ్యూసర్ రవిశంకర్ గారు. Ma'am, please continue. I think you guys are so waiting for him to talk, na? So I will pass the mic to him. Hi. ఏంటి అదేంటి ఏమయ్యాలి? ఏది దెబ్బ అది నో క్లూ మ్యాన్. వాట్ ఓకే. సో నాకు ఫస్ట్ ఇది చెప్పండి, ఇప్పుడు సారీలో ఉన్న సిచ్యువేషన్స్ ఇప్పుడు అబ్బాయిలందరూ మీరు ఎప్పుడన్నా చేశారా అలాగా? ఎంతో కొంత లేదు సార్. ఎంతో కొంత అమ్మాయిలు కూడా అలాంటి దానికి డిడ్ దే గెట్ సబ్జెక్టెడ్ టు? అది నా క్వశ్చన్. ఇది క్వశ్చన్ మళ్ళీ అడుగుతున్నారు సార్. యా. సో బేసిక్లీ ఇప్పుడు అమ్మాయిలు చాలా తక్కువ మంది ఉన్నారు ఇక్కడ. ఓకే, ఎనీవే మీరు ఆల్రెడీ ఒక సగం చూశారు కాబట్టి మోరల్లెస్ మీకు సబ్జెక్ట్ మ్యాటర్ అర్థమై ఉంటుంది. సో దీని సందర్భంగా ఇన్ వాట్ ఎవర్ కాంటెక్స్ట్ మీరు ఏమన్నా నన్ను కానీ ఆరాధ్యను కానీ ఇలా ఎక్కడెక్కడ ఎవరినైనా క్వశ్చన్స్ అడగాలంటే లెట్ స్టార్ట్ దట్. యా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ ఆల్ హియర్ ఫర్ యూ సార్. నాకు తెలిసి అందరూ మీకోసం వచ్చారు అండ్ వీఆర్ వెరీ మచ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ద సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్ చూసాం, లైక్ ఎవరు ఏం చెప్పలేకపోతున్నారు, రకరకాలుగా ఉంది. అసలు ఇట్లాంటి సినిమా తీయాలని లైక్ మీరు ఇన్స్టాగ్రామ్ రీల్ చూసి ఐడియా వచ్చిందా లేదా? వాట్ వాస్ ద ఇన్స్పిరేషన్ ఫర్ దిస్ ఫిల్మ్?
సి డెఫినెట్గా 100% ఇన్స్టాగ్రామ్ రీల్ అంటే నాకు అంటే ఇప్పుడు ఎనీ ఫిల్మ్ మేకర్కి రకరకాల ఐడియాలు ఉంటాయి. ఇప్పుడు వచ్చినాయి అన్ని స్టోరీ, కొన్ని సినిమాలు తీయాలనుకుంటారు, కొన్ని చూద్దాంలే అనుకుంటారు, కొన్ని సో నేను ఆరాధ్య రీల్ చూసినప్పుడు నాకు ఫస్ట్ టైం నాకు ఎప్పుడో ఒక రియల్ లైఫ్ ఇన్సిడెంట్ దాన్ని చూసి అది ఒక ఐడియా వచ్చింది. సో స్టార్ట్ అయింది అక్కడి నుంచి. ఎందుకంటే నాకు ఈ ఐడియా అనేది ఒక 5-6 ఏళ్ళ నుంచి ఉంది. ఇట్స్ నాట్ లైక్ కొత్తగా వచ్చింది కదా. బట్ తన రీల్ చూసినప్పుడు ఐ థాట్ ఆ కాంటెక్స్ట్ అనేది కరెక్ట్గా ఫిట్ అవుతుంది, ఎస్పెషలీ తన క్యారెక్టర్ కానీ తన లుక్ కానీ అనిపించింది. దట్ ఈస్ హౌ ఇట్ స్టార్టెడ్ ద ప్రాజెక్ట్. ఈ హీరో క్యారెక్టర్ ఆర్ విలన్, ఐ మీన్ హీరో మెయిన్, అది నాకు కూడా తెలియదు. సో దానికి మీ రియల్ లైఫ్లోంచి ఏదైనా ఇన్స్పిరేషన్ ఎక్కడన్నా మీరు రియల్ లైఫ్ ఇన్స్పిరేషన్ నేనే. ఎందుకంటే నేను కూడా తనలాగే చేసేవాడిని. కాకపోతే మీరు ఆల్మోస్ట్ ఇంటర్వెల్ పాయింట్కి వచ్చినప్పుడు తను ఒక వైలెంట్గా అయిపోవటం అనేది నేను చేయలేదు. ఎందుకంటే నేను అమ్మాయిని విపరీతంగా ప్రేమిస్తాను, వాళ్ళని హింస పెట్టను ఎప్పుడైనా. ఓకే, అది సార్ ఇలాంటి సినిమాలు తీస్తే వోంట్ ఇట్ బి డిఫికల్ట్ ఫర్ ఆర్ బాయ్స్ టు అప్రోచ్ ఉమెన్? అంటే ఇట్లాంటి సినిమాలు చూస్తే వాళ్ళు లైక్ వాట్ ఈస్ ద వే టు అప్రోచ్ ఉమెన్ దెన్ మెసేజ్? అది ఇప్పుడు మీ రామాయణం ఎంతైనా రాముడు సీత ఏమైందన్నాడు, మీరు ఆల్రెడీ చూసారు. అంటే ఒక అమ్మాయి ప్రేమను పొందాలంటే తను ఎస్ అంటే ఎస్, నో అంటే నో, అలాంటి రెస్పెక్ట్ మీరు ఒక అమ్మాయికి ఇచ్చినప్పుడే నిజమైన ప్రేమ వస్తుంది. లేకపోతే మీరు బలవంతంగా ఒక మిమ్మల్ని ఫోర్స్ చేయడం అవుతుంది కదా. అది ఈ సినిమాని మీరు లైక్ రిటర్న్ బై ఆర్జీవి అని పడింది, డైరెక్షన్ మీరు ఎందుకు చేయలేదు? అది ఏమి పర్టికులర్ ఇది కాదు. నాకు కమల్ మీద నాకు చాలా నమ్మకం ఉంది. ఎప్పటి నుంచి ఐ వాంటెడ్ హిమ్ టు డూ సంథింగ్. ఈ పర్టిక్యులర్ థింగ్ కమల్ సెన్సిబిలిటీ నా దగ్గర ఎన్నో సంవత్సరాలు పనిచేసాడు. ఆ కాంటెక్స్లో ఐ థాట్ హీ విల్ బీ మోస్ట్ ఐడియల్ దీన్ని డైరెక్ట్ చేయడానికి. ఇది ఒరిజినల్గా ఏ లాంగ్వేజ్లో తీశారు సార్? అంటే ఇప్పుడు అసలు దానికి మీనింగ్ లేదు. ఎందుకంటే ఆర్టిస్ట్ కంఫర్ట్ తోటి ఇప్పుడు ఆరాధ్య మలయాళి, తనేమో యూపీ నుంచి హిందీ ఆర్టిస్ట్, వాళ్ళు అప్పుడు ఆ లాంగ్వేజ్లో చేసినప్పుడు దేంట్లోకైనా చేయడానికి మనకి వాళ్ళ టెక్నాలజీ ఉంది, ఆ లిప్సింగ్ ఆస్పెక్ట్ ఇదాన్ని కరెక్ట్ చేయడానికి. సో ఆర్టిస్ట్ కంఫర్ట్ బట్టి షూట్ చేయటం అనేది కరెక్ట్. ఏ లాంగ్వేజ్లో షూట్ చేస్తుంది చాలా అవుట్డేటెడ్ మోడల్ అది. మీరు సందీప్ రెడ్డి వంగ గారితో ఒక డిస్కషన్లో యూ ప్రామిస్డ్ హిమ్ దట్ యు ఆర్ వర్కింగ్ ఆన్ ఎ ఫిల్మ్ దట్ విల్ షేక్ ఇండస్ట్రీ బ్యాక్. మేము ట్విట్టర్లోనూ వాటిలోనూ దట్ యు ఆర్ గెటింగ్ అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాసిల్, అది ఆ డీటెయిల్స్ నేను తర్వాత చెప్తాను. ఓకే ఓకే, ఇప్పుడు మనం చీర గురించి మాట్లాడదాం. మొత్తం అన్ని క్వశ్చన్స్ ఆయన అడిగిస్తాడే నాకు అర్థం కదా. హాయ్ సార్. సార్ ఫస్ట్ థింగ్ కొరియోగ్రఫీ ఏమన్నా మీరే చేసారు సార్? అంటే ఒక అమ్మాయిని ఎట్లా పర్ఫెక్ట్గా చూపిస్తే అబ్బాయిలు కనెక్ట్ అవుతారో, ఎందుకంటే మీమర్స్ అందరు అబ్బాయిలే ఉన్నారు సార్. సో పాజిటివ్గా పోస్టులు పడే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అంటే ఎగ్జాక్ట్లీ అమ్మాయిని ఎట్లా చూపించాలో సేమ్ మీరే చూపించాలి సార్. సాంగ్స్ మాత్రం నేనే తీసాను, అది చెప్తున్నా. సార్ ఇంకోటి ఏంటంటే ఆర్జీవి గారి ఫిలిమ్స్ అంటే ఎందుకంటే వేరే వాళ్ళు నేను ప్రొడ్యూసర్గా డైరెక్షన్ అది ఇచ్చిన నేను బెస్ట్ థింగ్స్ అని నేనే తీయటానికి ఇష్టపడతాను. సార్ ఇంకోటి ఏంటంటే ఆర్జీవి గారి ఫిలిమ్స్ అంటే స్టోరీ కానీ డైరెక్షన్ కానీ స్క్రీన్ ప్లే కానీ అదంతా పక్క పెడితే హీరోయిన్లు మాత్రం ఎక్సలెంట్ ఉంటారు సార్, కత్తిలా ఉంటారు సార్ మీరు తీసుకొచ్చే హీరోయిన్స్. అంటే ఎనీ పర్టికులర్ రీజన్ సార్ ఇంత మంచి అమ్మాయిని తీసుకొచ్చారు? అంటే మన తెలుగు లేరానా, లేకపోతే ఏం చూసి సెలెక్ట్ చేసారు సార్? అంటే ఏమైనా పాడి పార్ట్స్? ఓకే, ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతాను. మీరు ఇప్పుడే చూశారు కదా వాట్ ఎవర్ టైం. ఇప్పుడు తెలుగు హీరోయిన్స్లో ఇంత కత్తిలో ఉన్న అమ్మాయిని చూసారా? లేదు సార్. అంతే అయిపోయింది అక్కడే. సార్ ఇంకోటి జిఎస్టీ సీక్వెల్ ఎప్పుడు తీస్తారు సార్? అంటే వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్ జిఎస్టీ సీక్వెల్. ఎస్ వెరీ సూన్. కోరిక నేను తీరుస్తా, నా కోరిక కూడా తీసుకుంటా సార్. ఒకసారి మేడం ఆరాధ్య మేడం. హాయ్ మ్యామ్, దిస్ ఇస్ హరీష్. ఓకే, యు ఆర్ లుకింగ్ సో బ్యూట్ అండ్ క్యూట్. ఐ లవ్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. హాయ్ సార్. ఎస్
అంటే మీ పాత సినిమాలు ప్రజెంట్ మూవీస్కి చాలా డిఫరెన్స్ ఉంది. సో ఓల్డ్ టైప్లో ఒక గ్యాంగ్స్టర్ ఫిలిమ్స్ ప్రాపర్ ఫిలిం ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీ నుంచి? గ్యాంగ్స్టర్ ఫిల్మ్ తీసాను కదా, ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే నేను చాలాసార్లు ఏం చెప్పాను, నాకు నచ్చిన నాకున్న మూడ్లో నాకు ఇష్టమైన సినిమా తీస్తాను అని చెప్పాను కదా, అది చెప్పాను ఇక్కడ. నేను మీకోసం నా కోసం తీసుకుంటా. ఇంకోటి ఒక రూమర్ నడుస్తుంది, లైక్ యు ఆర్ హెల్పింగ్ సందీప్ రెడ్డి వంగ ఫర్ స్పిరిట్. ఇస్ దట్ ట్రూ? నో. నాకు సందీప్ వంగ కొన్ని టెక్నికల్ ఆస్పెక్ట్, తనకున్న టాలెంట్ ఎక్స్ట్రాడినరీ, తనకి వేరే వాళ్ళ హెల్ప్ ఉండటం అనేది మీనింగ్ లేదు అసలు. యా, ఓకే, థ్యాంక్ యూ. అండ్ కమింగ్ టు ఫిలిం, ఫస్ట్ హాఫ్ అయితే చూశాను, బాగుంది. మెయిన్లీ ఐ డోంట్ నో హీరోనో విలనో, ఐ డోంట్ నో, బట్ బ్రో యూ డిడ్ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. లైక్ వీ క్యాన్ సీ లైక్ ఈజ్ ఎ born psycho or is acting such a kind of. And coming to ma'am Aradhya ma'am, like you're gorgeous on screen, looking very beautiful. Yeah. I hope you charm well in the industry. Thank you. హాయ్ ఆర్జీవి, గుడ్ ఈవినింగ్ గారు. ప్రేమ గొప్పదా కామం గొప్పదా? ఆర్జీవి గుడ్ ఈవినింగ్ గారు, అదేంటి కాన్ఫిగరేషన్ ఆఫ్ సెంటెన్స్ అర్థం కాదు నాకు. అంటే ఆర్జీవి గాడు అన్నారా మధ్యలో? సో ప్రేమ గొప్పదా కామం గొప్పదా? అది కాదు, వయసు బట్టి, పరిస్థితి బట్టి, సిచ్యువేషన్ బట్టి ఉంటుంది. అంటే మీకు ఇప్పుడు చెడ్డీలు మిడ్డీలు ఇష్టం, కానీ సడన్ గా శారీ అంటే కొంచెం కొత్తగా అనిపించింది. రీజన్ బిహైండ్ దట్ శారీ టైటిల్ అంటే ఏం చెప్తారు? మెయిన్ రీజను, ఇప్పుడు మామూలుగా ఎప్పుడైనా ఒక అమ్మాయి మీద ఒక అత్యాచారం జరిగినప్పుడు చాలాసార్లు పొలిటీషియన్స్ కూడా ఒక ఇది చెప్తారు, ఏమంటారు, ఒక ఏదో తను అలాంటి బట్టలు వేసుకుంది, ఇలాంటి బట్టలు వేసుకుంది, ప్రొవోక్ చేసింది అని చాలాసార్లు అంటాం. ఇప్పుడు సారీ కట్టుకున్నా కూడా చేయించడానికి ఇది ఉంది. అప్పుడు ఏంటి, అది ఒక బుద్ధి కానీ అమ్మాయి వేసుకున్న బట్టలు కాదని ఎంఫసైజ్ చేయడానికి ఆ టైటిల్ పెట్టడం జరిగింది. హీరోయిన్, యాక్టర్స్. హాయ్. Hi. God bless the dinosaur that died to make the fossil fuel that was treated to become a petrol in the car that took your mama to the hospital to give birth to you. Wow. When you made this? When? Now? Now, Right now? Oh my God. by seeing you, I want to please repeat it again slowly. You are far better than Ram. Thanks. Can I say it in Telugu? Yeah, okay. థ్యాంక్ యూ దేవుడా, డైనోసార్ ని చంపి అది చనిపోయిన తర్వాత దాన్ని శవాన్ని పెట్రోల్ లాగా, ఫాజిల్ ఫ్యూయల్ లాగా చేంజ్ చేసి అది పెట్రోల్ లాగా కన్వర్ట్ చేసి మీ అమ్మగారు మిమ్మల్ని డెలివరీ తీసుకెళ్ళడానికి ఆ పెట్రోల్ యూజ్ అయ్యి మీరు కొట్టడానికి హెల్ప్ అయినందుకు థ్యాంక్స్ చెప్పారు. Yeah, I understood. ఆఫ్టర్ శ్రీదేవి నాకు అంత మంచిగా నచ్చారు ఆరాధ్యాదేవి. సో మీ సినిమాకి ఈమె మెయిన్ అసెట్ అనుకుంటున్నాను. ఇన్స్టాగ్రామ్ లోనే అమ్మాయిని చూసి క్యాస్ట్ చేయడానికి రీజన్ ఏంటి? నాకు కళ్ళు ఉన్నాయి కాబట్టి. యా, ఇప్పుడు అందం అనేది కళ్ళతోనే కదా చూసేది. అది ఎక్కడ చూసినా కూడా, ఇన్స్టా అన్నా ఇంకెక్కడైనా సరే, ఫైనల్గా కళ్ళు ఉన్నోళ్ళు ఎవరికైనా అది కనిపిస్తుంది. యా, వెయిటింగ్ ఫర్ బిగ్ స్క్రీన్ అండి, 4th April 4th. ఎస్, థ్యాంక్ యూ. That's a very obvious thing. ఎందుకంటే Kittu is watching her from far. But that point of time, he doesn't know who she is. And so తనకి తెలియకుండా ఈజ్ టేకింగ్ ద పిక్చర్స్. సో మనం చాలాసార్లు కాలేజ్లో కూడా ఒక అమ్మాయిని తెలియకుండా
పక్క నుంచి చూసి అప్రోచ్ అవ్వటానికి కొంత టైం పడుతుంది. ఆ ధైర్యం తెచ్చుకోవడానికి కానీ ఆ కాన్ఫిడెన్స్ తెచ్చుకోవడానికి అది దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ హ్యాపెన్ దట్. అంటే యూజువల్గా సినిమా ఫస్ట్ 5 minutes డైలాగ్ లేకుండా నడిపించడం ఐ థాట్ లైక్ దట్స్ సంథింగ్ డిఫరెంట్. సో ఐ వాజ్ జస్ట్ ఆస్కింగ్ అబౌట్ దట్. అంటే ఇప్పుడు డైలాగ్ మాట్లాడుతుంది కదా, మనసు కూడా మాట్లాడుతుంది. ఈవెన్ దట్ వాస్ నాట్ దట్స్ ద పాయింట్. థ్యాంక్ యూ. హాయ్ సార్. హాయ్. ఐఎమ్ ఫియర్. Why are you feeling shy? Okay, coming to my question. What makes you happy, vodka or coffee? ఇంతకన్నా నాసిరకం క్వశ్చను నా జీవితంలో ఏం లేదు. మీరేమనుకుంటున్నారు? vodka. అనుకున్నప్పుడు ఎందుకు అడిగారు క్వశ్చన్? అది యూ కాంట్ ఆస్క్ ఆబ్వియస్ థింగ్స్. మీరు సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్ ఉంటారు కదా, ఎప్పుడైనా స్నాప్చాట్ ట్రై చేశారా? Actually, not someone was recommending it strongly. I didn't actually. I opened the account, but I never got around to use it. Yeah. Thank you. హాయ్ సార్. హాయ్ సార్, అమ్మాయిని శారీలో చూడడం ఇష్టమా, బికినీలో చూడడం ఇష్టమా? మీరేమనుకుంటున్నారు? మీ అంటే నాకంటే శారీలో కాదు, ఒకటి మీరు ఎలా చూడాలనుకుంటున్నారు, నేను ఎలా చూస్తాను అనుకుంటున్నారు. నాకు ఎలా అయినా బాగానే ఉంటుంది సార్. మీకు ఎలా ఉంటుంది? అంటే మీకు బుర్కా కూడా ఓకేనా? నేను శారీ ఉన్న బికినీ అన్నాను సార్. అంటే ఎలా ఉన్నా అది ఓకే అలాగా. అది కూడా నా ఇందాక క్వశ్చన్ లాగా సందర్భం బట్టి. అంటే సందర్భంగా సార్, అంటే ఒకటే చూజ్ చేసుకోవాలంటే శారీయా బికినీయా? బట్ ఐ రియలీ థింక్ ఇది సిచ్యువేషన్ మీకున్న టైం బట్టి, మీకున్న పరిస్థితి బట్టి ఉంటుంది. ఇప్పుడు స్విమ్మింగ్ పూల్ దగ్గర చైర్లో చూడడం, స్విమ్మింగ్ పూల్ ఉన్నప్పుడు అక్కడ చూస్తాం, అది పాయింట్. సార్, మీరు మళ్ళీ బ్యాక్ ఎప్పుడు వస్తారు సార్? అంటే పాత సినిమాలో అంటే లైక్ బిజినెస్ మ్యాన్స్ అలాంటి సినిమాలు ఎప్పుడైనా వస్తాయా సార్ మీకు? రావు, ఎందుకంటే అయిపోయింది, వచ్చేస్తాం. ఓకే సార్. దీని నుంచి ఫార్వర్డ్ వెళ్తాం కానీ మళ్ళీ బ్యాక్ ఎందుకు వెళ్తాం? ఓకే. యా. ఓకే, కమ్ బ్యాక్ ఇవ్వండి సార్. ఆల్ ది బెస్ట్ సార్ ఫర్ సారీ మూవీ. యా. హాయ్ సార్. హాయ్. బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ సార్. No, I'm dying to hear somebody saying I'm small fan of you. Yes, a small fan. Big fan is such a cliche. Yes sir. Yeah, I'm a very little fan of you. అలా చెప్పండి. మీకు ఎలా ఇష్టం అంటే అలా సార్. చిన్న ఫ్యాన్ అయితే చిన్న ఫ్యాన్, లిటిల్ ఫ్యాన్ అయితే లిటిల్ ఫ్యాన్. I'm not a fan of you అని చెప్తే I'll be more happy. It's okay. Yeah. సో ఇందాక మీరు అన్నారు కదా సార్, లైక్ ప్రస్తుతానికి మనం చీర గురించి మాట్లాడుకుందాం అని. అంటే శారీ కన్నా చీర అని పెట్టుంటే టైటిల్ ఇంకా బాగుండేదేమని నేను అనుకుంటున్నాను సార్. Yeah, basically because you're releasing in so many languages, చీర అనేది ఓన్లీ తెలుగు కాబట్టి దానివల్ల సారీ అని పెట్టాం. ఓకే సార్. అంటే మీరు కొంచెం అన్ని రాగా ఉంటాయి కదా, సో చీర అని పెట్టుంటే మీరు ఎందాక అన్నట్టు సారీ రాగలేదా? అది ఏం చెప్తుంది మీరు? ఉంది సార్. సారీ అనేది అందరికీ తెలుసు వర్డ్ అది. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. హలో సార్, దిస్ ఈజ్ అశోక్ కుమార్. శారీ సినిమా తీసినందుకు అడుగుతున్నా, వాట్ ఈజ్ యువర్ శారీ కౌంట్ సార్? వాట్ ఈజ్ మై వాట్? శారీ కౌంట్, నాట్ బాడీ కౌంట్. I'm not sure I understood. ఏంటిది సారీ కామ్ అంటే? ఐఎమ్ లాస్ట్. జస్ట్ సమ్మన్ ఎక్స్ప్లెయిన్. ఏంటి సారీ కామ్ అంటే ఏంటి? శారీ కౌంట్. సారీ కౌంటా? యా. ఓన్లీ వన్. Okay sir. Actually sari count is 2. One is Sridevi and one is Aradhya. Oh man. Yeah. సార్, శివ మూవీ వచ్చినప్పుడు మ్యూజిక్ ఒక రెవల్యూషన్ సార్ కొత్తగా. సో మేము సిండికేట్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేసినాం అంటే అలాంటి టైప్ మ్యూజిక్, అంటే కొత్త మ్యూజిక్ టైపు. సో ఆ మ్యూజిక్ డైరెక్టర్ నేమ్ తెలుసుకోవచ్చా సార్? నేను దాని డీటెయిల్స్ అని మీకు తర్వాత ఇస్తాను. సిండికేట్ సినిమాకి సంబంధించింది. యా సార్, మీరు సందీప్ రెడ్డి వంగ కలిసి ఒక మూవీ తీయచ్చు కదా సార్? ఐ మీన్ డైరెక్షన్. సందీప్ వంగ నాకన్నా పెద్దగా ఉంటాడు మాన్సర్. నేను చెప్పిన సజెషన్ నచ్చపోతే నాకు కొడితే అయిపోతాను నేను. యా. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ సార్. నా 2 క్వశ్చన్లు. ఫస్ట్ వచ్చేసి ఈ మూవీలో ఏలియన్స్ వాడారు.
కొన్ని సెకండ్ సాంగ్లో క్లోజ్ లెన్స్ Yeah. కిస్సింగ్ సీన్స్లో Ah. రౌండ్స్ వస్తుంది. కిస్సింగ్ సీన్ ఎక్కడ ఉందండి? కిస్సింగ్ కాదు, కొన్ని ఇంటిమేట్ సీన్. ఓకే ఓకే. ఆ లెన్స్ పేరేంటి? లెన్స్ సార్ అంటే మీరు ఫిల్మ్ స్టూడెంటా? లేదు. ఇప్పుడు అని తెలుసుకోవాలి సార్, ఫిలిం మేకింగ్కి లెన్స్ అనేది ఉండదు. మీకు ఎంత క్లోజ్గా ఉండాలని చెప్తే అది టెక్నికల్ వర్డ్. ఈ 35 అంటే అది నాకు బాగా అట్రాక్ట్ చేసింది, అందుకని అడుగుతున్నాను. ఓకే, లెన్స్ కాదు, ఎవరి కన్ను అని అడగాలి. ఎవరి థాట్? కన్నుకి లెన్సులు మారవు కదా, థాట్ నాది. నాకు చెప్పాను కదా. సెకండ్ క్వశ్చన్, నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నాడు, తను డైరెక్షన్ చాలా ఇష్టం. తను 5 years బ్యాక్ ఇండస్ట్రీకి వచ్చాడు. తన బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు. తను చెప్పులు కుట్టుకునేవాడి కొడుకు. వచ్చాడు, ట్రై చేశాడు, రిపీట్, కానీ సక్సెస్ అవ్వలేకపోయాడు. ఒక 5 films చేయడానికి వచ్చి కాలేదు. రేపు షూటింగ్ అనగా స్టార్ట్ అయ్యి ప్రొడ్యూసర్ హ్యాండ్ ఇవ్వడం అలా జరిగింది. ఆ వ్యక్తి నేనే. ఓకే, ఈరోజు కూడా ఒక పెద్ద పర్సన్ని అడగడానికి వెళ్ళాడు. ఒకసారి మీ అపాయింట్మెంట్ కావాలి సార్, జస్ట్ ఒక 1/2 hour అని అడిగాడు. ఆ బిగ్ షాట్ అంటే మీరు అడిగిన వ్యక్తి నేను. మీరు తప్పుడు చేయలేదు. మీరు నన్ను అడిగారా? అడిగాను. ఓకే, సరే. ఎంతో టెన్షన్లో నేను సారీ చరిత్ర చెప్తే మీరు మీ చరిత్ర తీసుకొస్తే సెకండ్ జస్ట్ ఈ ప్లాట్ఫామ్ నేను వాడుకున్నాను, దానికి సారీ. ఓకే, అది కదా, సారీకి సారీ. సార్ చిన్న అపాయింట్మెంట్ కావాలి సార్ మీది, మీ ఫ్రీ టైం ఇస్తే సార్. ఓకే, మీరు ఇలాంటి చోట అడిగారు కాబట్టి నేను లైఫ్లో ఇవ్వను. మీరు రాజమౌళి కన్నా బెటర్ అయినా ఇవ్వను. సార్ ఎనీవే, ఐఎమ్ జస్ట్ జోకింగ్. జస్ట్ చిన్న అపాయింట్మెంట్. షూర్, థ్యాంక్ యూ. హలో సార్. యా, మీడియం ఫ్యాన్ ఆఫ్ యూ. అండ్ ఇందాక బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ అంటే స్మాల్ ఫ్యాన్. మీడియం ఫ్యాన్. ఓకే ఓకే, థ్యాంక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు యాక్టర్ గారు పర్ఫార్మెన్స్ నాకు చాలా బాగా నచ్చింది. సేమ్ సైకో లాగానే యాక్ట్ చేసిరు ఆయన. అంటే మీకు తెలుసా సైకో ఎవరైనా? నాకేం తెలుసు, అంటే నాకు మా ఫ్రెండ్స్ తెలుసు అంతే. అంటే అది మీ ఫ్రెండ్స్ ఉన్నారు సైకోలు? అలాంటి కైండ్ ఆఫ్ పర్సన్ సార్. ఓకే ఓకే. హీరోయిన్ కూడా చాలా బాగుందండి. థ్యాంక్స్ ఫర్ ఇంట్రొడ్యూసింగ్ గారు. సార్, నేను సలార్ సినిమా చూసిన తర్వాత ఆ సలార్ సినిమా ఎడిట్స్ తోటి రక్త చరిత్ర బీజిఎమ్స్కి ప్రభాస్ అన్నకి ఎడిట్ చేసి ఉంటారు అనమాట. అవి చూసినప్పుడు ఆ ప్రభాస్ అన్నకి ఆర్జీవి గారితో సినిమా ఏమైనా పడుంటే సూపర్ ఉంటుండేది అని అన్నట్టు అనిపిస్తుంటుంది. మీకు ఎప్పుడైనా అలాంటి ఆలోచన మహేష్ బాబు, ప్రభాస్, ఎన్టీఆర్ అని? చాలా పెద్ద స్టార్స్కి చాలా రకాల ఇమేజెస్ ఉంటాయి. వాళ్ళకి ఫ్యామిలీస్కి నచ్చాలి, వీళ్ళకి నచ్చాలని రకరకాల ఎలిమెంట్స్ ఉంటాయి. నేను అలా నా కెరియర్లో ఎప్పుడు అలా ఆలోచించలేదు. నేను బికాజ్ ఐ గెట్ ఇన్ టు వెరీ రియలిస్టిక్ ఫిల్మ్స్ అండ్ రిలేటబుల్ స్టోరీస్. ఆ టైప్లో నేను అసలు ఆలోచించాను నార్మల్గా. అలాంటిది వచ్చినప్పుడు డెఫినెట్గా నేను ఐ అప్రోచ్. థ్యాంక్ యూ సార్. సార్, నాకు మీ శివ సినిమా అంటే శివ సినిమా ఇంకా సత్య సినిమా చాలా ఇష్టం. మొన్న సందీప్ రెడ్డి వంగ గారితో మాట్లాడేటప్పుడు అలాంటి సినిమా మళ్ళీ తీసా అన్నారు కదా. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్ మూమెంట్. ఓకే, థ్యాంక్స్. థ్యాంక్ యూ సార్.